ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా లేత బెండకాయ, ఫ్రెష్ బెండకాయ కనిపించింది నాకు. ఈ బెండకాయ తోటి ఈరోజు కాంబినేషన్గా పప్పు అయితే వండుకొని టేస్ట్ అయితే చేద్దాము అనుకున్నాను. అందులోనూ ఊరికి వచ్చిన కాబట్టి ఇలా టేస్టీగా వండుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. మా ఇంట్లో పల్లెటూరు ఇంట్లో ఇలాంటి వంటకం చేసుకొని తింటే ఇంకింత టేస్ట్ ఉంటుంది కదా అని ఈ రెండింటి కాంబినేషన్గా అయితే ఈరోజైతే రెడీ చేసుకున్నాను. కమ్మటి పప్పులోకి బెండకాయ ఫ్రై. ఇలా బెండకాయ ఫ్రై, పప్పుచారు, వేడి వేడి అన్నం, ఈ మూడిటి కాంబినేషన్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. చూడండి, అసలు ఒక్కొక్క ముద్ద తింటా ఉంటే టేస్ట్ మాత్రం చాలా రుచిగా కుదిరింది. ఈరోజు నేను అనుకున్న దానికంటే టేస్ట్ మాత్రం ఇంకొంచెం ఉంది. ఎందుకేమో ఒక్కొక్కసారి అయితే మనము ఏదన్నా తినాలి అనిపించినప్పుడు ఆ వంటకము మనం అనుకునే దానికంటే టేస్టీగా కుదిరితే చాలా బాగుంటుంది కదా. ఈరోజు నాకు కూడా టేస్ట్ అయితే చాలా నచ్చింది. ఈ కాంబినేషన్ ఒకసారి అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నేనైతే రుచి చూశాను. అప్పటి నుంచి ఇక ఎప్పుడన్నా నాకు ఇష్టం ఉన్నప్పుడు ఇలా తినాలి అనిపించినప్పుడు ఇలాగ అయితే టేస్ట్ అయితే చేస్తాను. మరి ఈరోజు ఫస్ట్ టైము ఎలా రుచి అనిపించిందో ఈ కాంబినేషన్ సేమ్ ఈరోజు అదే రుచిగా అనిపిస్తుంది తింటా ఉంటే. చూడండి, ఇలా మనము ఇలాంటి వంటకాలు చేసుకున్నప్పుడు అన్నం మాత్రం కొంచెం పలుకుగా ఉండాలి. టేస్ట్ మాత్రం ఇంకా బాగుంటుంది. ఈరోజు అలానే అన్నం నేను పలుకుగా వండుకొని చింతపండు పప్పు, ఈ రెండింటి కాంబినేషన్లో ఉల్లిపాయ కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, ఈ రెండింటి టమాటా కానీ ఈ రెండింటిలో అయితే వాడలేను. ఈ రెండు లేకుండా ఇలా కాంబినేషన్ చేసుకుంటేనే టేస్ట్ మాత్రం చాలా బాగా కుదురుతుంది. ఈ రెండు తొందరగా సింపుల్గా అయిపోయే వంటకము, ఈజీగా. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా కాంబినేషన్ పెట్టండి. వాళ్ళు మాత్రం చాలా ఇష్టంగా తిని చాలా సంతోషంగా ఒక కమ్మటి భోజనం చేసినామన్న ఫీలింగ్ మాత్రం ఉంటుంది. అలాగే ఈ వంట పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టపడతారు. ఎందుకంటే అంత టేస్ట్ ఉంది ఇది. చూడండి, నేను వేసుకున్న అన్నం మాత్రం ఇలా బెండకాయ ఫ్రైని, పప్పుచారుని అయితే తినేస్తూ ఉన్నాను. పప్పుచారు అంటే చారు కాకుండా అలా గట్టిగా కాకుండా మీడియం ఉండాలి. ఇలా పప్పులో కూడా ఉల్లిపాయ, టమాటా వేయకుండా కాలి చింతపండు రసం పోసి ఇలా పప్పుని అయితే దగ్గరికి అయితే చేసుకొని ఇలా బెండకాయ ఫ్రైని అయితే చేసుకొని ఇలా వేడి వేడి అన్నం కాంబినేషన్గా వండుకొని అందులోకి తింటూ ఉంటే టేస్ట్ మాత్రం బాగుంటుంది. అలాగే ఇలాంటి గిన్నెలలో తినండి, లోతు గిన్నెలలో. ఎందుకంటే ఈ చలికాలంలో ఇలాంటి లోతు గిన్నెలలో అన్నం వేసుకుంటే ఇలా లాస్ట్ వరకు అయితే వేడిగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. కొంతమంది అయితే ఇలాంటి గిన్నెలు ఇష్టపడరు, కానీ ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది. ఇలాంటి గిన్నెలలో అన్నం వేసుకొని మనం ఎలాగో ఇంట్లోనే తింటాం కాబట్టి ఇలాంటి గిన్నెలలో ఇష్టంగా తినేయండి. చాలా బాగుంటుంది. చాలా వరకు అయితే ఇలాంటి గిన్నెలలో ఇష్టపడరు, సిగ్గుపడతారు. కానీ ఆడపిల్లలు మాత్రం ఇలాంటి గిన్నెలో ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకు దీంట్లో ఉన్న రుచి తెలుసు కాబట్టి. ఇలాంటి గిన్నెలలో చాలా వరకు అయితే తినే వాళ్ళకే తెలుస్తుంది దీంట్లో రుచి ఎలా ఉంటుందో. అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి గిన్నెలలో వేడి మాత్రం చల్లారదు. లాస్ట్ వరకు అయితే మంచిగా టేస్టీగా ఫస్ట్ ముద్ద ఎలా ఉంటుందో టేస్టీగా లాస్ట్ ముద్ద వరకు కూడా ఇలాంటి గిన్నెలలో టేస్ట్ చల్లారదు. అందుకనే నా వీడియోలో చూడండి, ఎప్పుడు చూసినా ఇలాంటి లోతు గిన్నెలలోనే
ఇష్టపడుతూ ఉంటాను. మొత్తం మీద అయితే ఈరోజు ఒక కమ్మటి బెండకాయ ఫ్రై, పప్పు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఇలా మీతో మాట్లాడుతూ ఉంటూ ఇలా నాకు ఇష్టమైన ఫుడ్ కడుపు నిండా అయితే తినేసిన. ఎంత బాగుందంటే సూపర్గా ఉంది. కాకపోతే ఇది ఎప్పుడన్నా బెండకాయలు ఫ్రెష్గా దొరికినప్పుడు ఈ విధంగా అయితే ఇష్టంగా దగ్గరుండి అయితే చేసుకొని ఇలా ఇష్టంగా తింటాను. మొత్తం మీద అయితే ఒక మంచి భోజనం అయితే చేశాను. మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.